శ్రీ భవానీ సహిత శంభులింగేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయము వరంగల్ కోటకు ఎదురుగా పురాతనమైన ఈ ఆలయం ఉంది. 1162లో కాకతీయ రాజు గణపతిదేవి చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్మింపబడిన స్వయంభూ శివలింగము. శంభులింగేశ్వర ఆలయము శైవ మరియు వైష్ణవ సంప్రదాయాలను ప్రతిబింబించే శైలిలో నిర్మింపబడింది. శ్రీశైలంలో ఉన్న శివలింగాన్ని పోలి ఉంటుంది. 4 ముఖాలు చతుర్ముఖ లింగం ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణ. కాకపోతే చాలా వరకు దెబ్బతిన్నది ఈ శివలింగం. మీరు ఆలయ ఆకారాన్ని గమనించినట్లయితే చాలా పురాతనమైన ఆలయము. ఈ ఆలయంలో శంభులింగేశ్వర స్వామి, శ్రీ విఘ్నేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, నాగేంద్ర స్వామి మొదలగు విగ్రహాలు కలవు. ఈ ఆలయం గురించిన ఒక కథ ప్రచారంలో ఉంది. అది ఏమిటి అంటే, కాకతీయుల కాలంలో కొంతమంది రైతులు రాజధానికి ఎడ్ల బండిలో కొన్ని సామాన్లు తీసుకొని వస్తూ ఉండగా ఒక చోట చక్రం ఒక చోట ఇరుక్కుపోయింది, బండి చక్రం. అది ఎంత లాగినా రాకపోతే మరలా అక్కడి నుంచి రాజధానికి వచ్చి అక్కడి నుంచి కొంతమంది తీసుకొని వెళ్ళి లాగటానికి ప్రయత్నించారు. అప్పుడు బలవంతంగా తీసినప్పుడు ఆ చక్రం, బండి చక్రం బంగారంగా మారిపోయింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. తర్వాత వెళ్ళి అప్పుడు రాజుకు చెప్తే రాజు వచ్చి చూసి అక్కడ ఆ ప్రాంతంలో తవ్విస్తే అది స్పర్శవేది గల శివలింగమని, చాలా మహిమగల శివలింగమని చెప్పారు. అంటే ఆ శివలింగానికి ఏమి తాకినా బంగారంగా అయిపోతుందన్నమాట. అలా అప్పుడు రోజుకి పుట్టెడు బంగారం ఇచ్చేది అని, అలా 3 తరాల వరకు ఈ కాకతీయులు ఏకఛత్రాధిపత్యంగా వరంగల్ని పరిపాలించారని, ఇది అంతా ఆ శివయ్య వరము అని ఇక్కడి స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ పనితనము, నందీశ్వరుని మీద చెక్కబడిన శిల్పాలు, అసలు నగిషీలు కానీ ఎంత బాగా చెక్కారో, కానీ చాలా వరకు శిథిలమైపోయినాయి. ఇప్పుడు మనం చూస్తున్న గర్భగుడిలోని ఈ నందీశ్వరునికి కూడా తోక కూడా కట్ అయిపోయి ఉంది. చెవి, తోక ఇవన్నీ కట్ అయిపోయి ఉన్నాయి. ఇది చతుర్ముఖ శివలింగము. ఈ శివలింగం కూడా కొన్ని పాడైపోయినాయి ముఖాలు. అలాగే గుడి పక్కగా భూమిలోకి కూరుకుపోయి ఉన్నట్లు ఒక నందీశ్వరుడు ఉంటారు. ఆ నందీశ్వరుని మీద కూడా శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం చాలా క్రిందకు ఉంటుంది.